సెల్వజూడము దాడులు ఎక్కువైపోయినాయి. దాన్ని ఎట్లా తిప్పికొట్టిరు? అంటే ప్రజలు ఎందుకు ఈ సెల్వాజూడం ఏర్పడే పరిస్థితి వచ్చింది? ఈ సెల్వాజూడెం అంటే కూడా నథింగ్ బట్ సేమ్ ట్రైబల్సే కదా. ఆ ట్రైబల్స్ ఒక సాయుధంగా తిరుగుబాటు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాస్తవంగా 2001లో మేము చేరుకున్న తర్వాత 2001 నుంచి 2005 వరకు మా పనంతా నల్లేరు మీద బండి నడకలాగా నడిచింది. ఎందుకంటే చాలా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి జంతన సర్కారుల నిర్మాణం చేపట్టడము, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్యము, ఇదంతా చాలా ఉవ్వెత్తున కొనసాగుతున్నటువంటి సమయం అదంతా. మీకు ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఎప్పుడో పుస్తకాలలో చదివి రష్యాలో, చైనాలో ఒక అంటే వచ్చేసిన విప్లవోద్యమం విజయవంతమైన తర్వాత జరిగే పరిణామాల లాగానే అనిపించింది. అవును, డెఫినెట్గా. ఎందుకంటే విశాలమైనటువంటి ప్రజా పునాది ఉన్నది. తర్వాత పార్టీ మీద అచంచలమైన విశ్వాసం పెరిగింది ప్రజలకు. అక్కడ పార్టీ తీసుకునే కార్యక్రమాల పట్ల కొన్ని సాంప్రదాయబద్ధమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగానే పార్టీ స్టెప్స్ వేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ప్రజల్లో కొన్ని అంధవిశ్వాసాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు కుల పెద్ద మనుషులుగా ఉన్నటువంటి పూజారులు కొన్నిసార్లు, పటేళ్ళు కొన్నిసార్లు ప్రజల్లో ఇవి చేస్తే మన మొత్తం గూడానికి అరిష్టం అవుతుందేమో అనే ఇలాంటి అంధవిశ్వాసాలను ఉపయోగించి కొన్ని అడ్డుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూనే ఈ ప్రధానంగా ఇందాక చెప్పినట్టుగా ఈ వ్యవసాయము, విద్య, వైద్యం అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ వచ్చినాం కదా. ఈ 4-5 సంవత్సరాల పాటు పూర్తిగా అసలు ఎప్పుడు గడిచిపోయిందో తెలియనంత సమయం ప్రజాక్షేత్రంలో పూర్తిగా ఎంగేజ్ అయ్యి పనిచేసాం. తర్వాత ఎక్కడ పోలీసు కూంబింగ్స్ కానీ అవి మనకు లేవు. పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో పనిచేసే అవకాశం దొరికింది. ఈ 4-5 ఏళ్ళు గడిచిన తర్వాత 2005 జూన్లో సల్వాజూడెం అనేటువంటిది క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. మొట్టమొదట బీజాపూర్ జిల్లాలోని కుట్రు అనేటువంటి ఏరియాలో మొదటి సభ జరిగింది వాళ్ళకి. అది జరగడం కంటే ముందు అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మహేంద్ర కర్మ, ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి చాలామంది, ప్రధానంగా అప్పుడు మొదలైనప్పుడు చాలామంది ఎవరైతే విప్లవోద్యమం మూలంగా గ్రామాల్లో వాళ్ళ అధికారం పోయింది, మన పెత్తనం నడుస్తలేదు, అనివార్యంగా మనం అణచివేయబడి ఉండాల్సి వస్తున్నది అని అనుకుంటున్న వర్గాలు, అధికారం చేదారిందని మదన పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెత్తందారి సెక్షన్, దాన్ని వాళ్ళు ఇప్పుడు మహేంద్ర కర్మ వాళ్ళ కుటుంబం కూడా మొదట్లో బస్తర్ రాజుల కింద వాళ్ళు మాంజీలుగా పనిచేసినటువంటి భూస్వామ్య కుటుంబం వాళ్ళది. ఏది మహేంద్ర కర్మకు సంబంధించినటువంటి కుటుంబం. మాంజీలు అంటే మన దగ్గర ఇప్పుడు రజాకార్ల దగ్గర పనిచేసినటువంటి చిన్న స్థాయి దేశ్ముఖులు ఉంటారు కదా, అట్లా దేశ్ముఖులు అని వాళ్ళ కింద ఇంకా సారిదారులు అని రకరకాలుగా వ్యవస్థ ఉండింది కదా అప్పటి రాజుల పరిపాలన కాలంలో. అట్లా వాళ్ళది దంతేవాడ కేంద్రంగా గాదిరాజు అనే గ్రామం వాళ్ళది. ఆ గాదిరాజు దంతేవాడ కేంద్రంగా ఒక మాంజీ కుటుంబం. చాలా గ్రామాల్లో భూములు ఉండి, ముఖ్యంగా ఆ ప్రాంతంలో వాళ్ళకు ఒక 1500 నుంచి 2000 ఎకరాల దాకా భూములు 2000 ఎకరాలు ఉన్నటువంటి కుటుంబం అది. ఇది మహేంద్ర కర్మకు సంబంధించి వాళ్ళ నాన్నకాలం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబం అది. అయితే అప్పటికి ఉన్న కారణాలు ఏంటంటే, అప్పటికి ఒక రౌండ్ ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తున్నది అంటే, ఒక 2000 గ్రామాలని బీజాపూర్, దంతేవాడ, సుక్మా తర్వాత ఏర్పడ్డది జిల్లా. ఈ 2-3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఒక 2000 గ్రామాల పరిధిలో వాస్తవంగా ఈ ఏవైతే ఖనిజాలు ఉన్నాయనేటువంటిది ప్రభుత్వం గుర్తించిన తర్వాత ఆ ప్రాంతంలో మైనింగ్ స్టార్ట్ చేయడానికి ప్రభుత్వ ప్రయత్నాలు పెరిగినాయి. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ సర్వే ఒకటి జరిగింది. ఛత్తీస్గఢ్ ఏర్పడ్డ కొత్తలోనే కొన్ని కంపెనీలతో మొబైలైనాయి. అప్పటికే ఇదే ప్రాంతంలో నేను చెప్తున్నటువంటి దంతేవాడ ప్రాంతంలో మైనింగ్ నడుస్తున్నది. ప్రభుత్వం NMDC ద్వారా ప్రభుత్వం నడుపుతున్నది. దానికి సపోర్ట్గా SR కంపెనీని కొత్తగా యాడ్ చేసి కొన్ని ప్రాజెక్టులు SR కంపెనీకి ఇచ్చారు. ముఖ్యంగా వాటర్ లెవెల్తోని ఇక్కడి నుంచి మొత్తంగా ఈ మెటీరియల్ అంతా డైరెక్ట్ విశాఖపట్నం తీసుకెళ్ళడానికి బయలాడిలా నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం దాకా ఒక 400-500 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి పైప్ లైన్ వేసి వాటర్ పంపింగ్లో ఇక్కడ నుంచి మెటీరియల్ ఎక్కడికి పంపించేటువంటి ప్రాజెక్ట్. ట్రాన్స్పోర్ట్ లారీలు లారీలు ఉన్నాయి ఎప్పటికీ. వాటి ద్వారా పోవడం చాలా ఆలస్యం జరుగుతున్నది. మావోయిస్ట్ ఉద్యమం మూలంగా కొన్నిసార్లు వాటి డిస్టర్బెన్స్ కూడా అవుతున్నది కాబట్టి అని ఇది చేశాను. SR కంపెనీ ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పెరిగింది. ఈ మిగతా చోట్ల కూడా మైనింగ్ స్టార్ట్ చేయాలనేటువంటిది పెరిగింది. దానికోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు తోడుగా
ప్రజలు అక్కడక్కడ దాన్ని అట్లాంటి ప్రయత్నాలు చేసినప్పుడు వ్యతిరేకిస్తున్నారు, రాణిస్తలేరు, గ్రామ సభలు పెట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నారు. ఈ స్థితిలో వాళ్ళకు ప్రధానమైన ఎజెండా, ఆ రోజున్న ప్రధానమైన ఎజెండా మైనింగ్ ప్రారంభించాలంటే ఈ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమాన్ని ప్రజలకు బలం లేకుండా చేయాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్కు నాయకత్వం వహించేటువంటి లీడర్గా మహేంద్ర కర్మను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకని? మహేంద్ర కర్మ స్థానికుడు, మొదటి నుంచి వెళ్ళి ఒక మాంజీ కుటుంబంగా అన్ని గ్రామాలతోని సంబంధాలుండి గ్రామ పటేల్ వ్యవస్థతోని వాళ్ళ పద్ధతుల్లో ఉన్న అధికార వ్యవస్థకంతా కూడా వాళ్ళతో లింకప్ అయి ఉన్నటువంటి కుటుంబం కాబట్టి దట్టు మహేంద్ర కర్మ ప్రతిపక్ష నాయకుడిగా అంతకుముందు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు ఆయన హోంమంత్రి కూడా చేసిండు. అజీజ్ జోగి గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఏర్పడ్డప్పుడు హోంమంత్రిగా చేసిండు. అయితే ఈ సల్వాజుడు ప్రారంభించిన నాటి వరకు ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. రమణ్ సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఉన్నది, కానీ ప్రాజెక్టులు అమలు చేయించడానికి సంబంధించినటువంటి దాంట్లో స్థానిక నాయకుడిగా బీజేపీకి అంత బలం లేదు. స్థానిక నాయకులు ఎవరు? బస్తరు, ప్రత్యేకంగా ఈ సౌత్ బస్తర్ ప్రాంతంలో స్థానికంగా బీజేపీకి బలమైన నాయకత్వం లేదు కాబట్టి మహేంద్ర కర్మను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మహేంద్ర కర్మ ద్వారా ఈ నెట్వర్క్ని అంతా ఉపయోగించి మనం ఆ ప్రాంతంలో. ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పుడు మహేంద్ర కర్మ మీరు అన్నట్టు ఒక మాంజీ కుటుంబము, వాళ్ళ తాతల తండ్రుల నుంచి భూస్వామి కుటుంబాలు. మరి ఆయనకు అంత బలంగా ఉండాలంటే మిగతా ప్రాంతాల్లో కూడా సేమ్ ట్రైబల్స్ ఆయనకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? వాళ్ళందరూ కూడా మాంజీ కుటుంబాలు కాదు కదా. ట్రైబల్ సపోర్ట్ చేయడానికి సెకండ్ స్టెప్లో జరిగింది. ట్రైబల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు ఆర్గనైజ్ చేయడంలో వాళ్ళు ఫస్ట్ మొదట్లో అయింది ఎక్కడనంటే ఆయనకు డైరెక్ట్గా ప్రజలతో కాంటాక్ట్ ఉండి ప్రజలందరినీ పిలుపునిచ్చి కదిలించగలిగే స్టేజ్లో మహేంద్ర కర్మ కూడా లేడు. మహేంద్ర కర్మ ప్రజల్లాగా చేరుకోవడానికి మధ్యలో ఒక యంత్రాంగం ఆయనకు అవసరం. ఆ యంత్రాంగం ఎవరనంటే ఇప్పుడు ఎవరైతే గ్రామాల్లో పెత్తందారులుగా ఉండి విప్లవోద్యమం మూలంగా పూజారులు పటేళ్లలో ఎవరైతే వాళ్ళ అధికారం కోల్పోయి గ్రామాల్లో సంఘం ఆధిపత్యంలోకి వచ్చిన తర్వాత సంఘం అధికారం నడుస్తున్నదో వాళ్ళ ఆధిపత్యం నడవకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారాన్ని కోల్పోయినటువంటి సెక్షన్ ఒకదాన్ని పెత్తందారి సెక్షన్, దుష్ట పెత్తందారి సెక్షన్ అంతా ఆర్గనైజ్ చేయడం అని స్టార్ట్ చేసిండు ఆయన. ఫస్ట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు మొదట్లోనే ప్రజలందరూ ఇన్వాల్వ్మెంట్ చేసేటు. ఎక్కడైతే విప్లవోద్యమం బలహీనంగా ఉందో, సాపేక్షంగా బలహీనంగా ఉన్న ప్రాంతంలో ఆయన కార్యక్రమాలు మొదలుపెట్టిండు. అదే బీజాపూర్ పట్టణానికి పక్కనే కుట్రు అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, నేషనల్ పార్క్ ఏరియాలో వస్తుంది. నేషనల్ పార్క్ ఏరియాలో మొదటి సమావేశం పెట్టిండ్రు. అక్కడ కొంతమందిని ఆర్గనైజ్ చేసి అప్పుడు ఏం చెప్పిందంటే మనం అప్పుడు మొట్టమొదటి సమావేశంలో వాళ్ళు ఏంటంటే రాబోయే ఎలక్షన్లో మనం పనిచేయాలనేటువంటి దృష్టితోని వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రు. అంటే ఫస్ట్ లీకేజీ కావద్దు కాబట్టి అక్కడ మొదలయ్యి అక్కడి నుంచి క్రమంగా ఏందనంటే వీళ్ళు 2005లో స్టార్టింగ్ అంతా కూడా కేవలం పార్టీపరమైనటువంటి విభాగాల ప్రకారం చెప్పాలంటే పశ్చిమ బస్తర్ డివిజన్ అవుతుంది బీజాపూర్ జిల్లాలో మొదలైంది. సౌత్ బస్తర్లో ఉన్నటువంటి దంతేవాడ జిల్లాకి, సుకుమా జిల్లాకి ప్రారంభంలో రాలే. 2006 మధ్యలో వరకు కానీ ఇటువైపు విస్తరించింది. మొదట స్టార్ట్ అయిందంతా కూడా కుట్రు, బీజాపూరు, బైరామ్గఢ్ ఆ ఏరియాలోని కొన్ని పాకెట్లలో ప్రారంభించి మొట్టమొదటి దాడి, ఒక సామూహిక దాడి ఒక గ్రామం మీదే చేశారు. బైరంగఢ్లో ఉన్నటువంటి. ఎందుకు ఆ గ్రామాన్ని ఎంచుకున్నారు? ఆ గ్రామము నుంచి చాలామంది పూర్తికాలం కార్యకర్తలుగా పార్టీలో పనిచేస్తున్నారు. చాలా యాక్టివ్గా గ్రామంలో. బైరంగఢ్ ఏరియా 10-20 ఏళ్ళు అయింది. 2005 నాటి ఇది. కొత్త వాళ్ళని కొత్తపేట అనేది విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ మీద మొట్టమొదటి సామూహిక దాడి చేశారు. ఈ సామూహిక దాడిని అక్కడి ప్రజలు కానీ, అక్కడి గ్రామ సంఘం కానీ, పార్టీ కానీ ఊహించినటువంటి ఆ దాడిలో ఏంటంటే మొత్తం ఊరి మీద ఆ చుట్టుపక్కల ఆ కుట్రు ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరితో కలిపి ఒక 200 మంది 300 మంది విల్లు బాణాలు పట్టుకొని వాళ్ళు సాంప్రదాయకంగా ఉండేటువంటి బర్మార్ల చేత పట్టుకొని ఆ గ్రామం మీద దాడికి దిగినారు. దాడికి దిగినప్పుడు ఏం చేసినట్టే దాడి దిగుడుతో ఏంటంటే వాళ్ళు చాలా ఇండ్లని తగలబెడుతూ పోవడం ప్రారంభించారు. గ్రామ ప్రజలంతా మొదట్లో భయానికి గురై అడవిలోకి పారిపోయారు. యూత్ వాళ్ళు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి. అయితే మొదటి దాడి అప్పుడు వాళ్ళు కేవలము ఒక గుంపుగా వచ్చి దాడి చేసి ఆ గ్రామాన్ని అంతా తగలబెట్టే కార్యక్రమం చేపట్టాను. దగ్గర మొదటి దాడిలో వాళ్ళు 20-21 ఇండ్లను తగలబెట్టేసారు పూర్తిగా. చేసిన తర్వాత వాళ్ళు ఊర్లోనే వచ్చి ఉండి ఇంకా ఊర్లో దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చెట్లకు కట్టేసి కొట్టడం స్టార్ట్ చేసినారు. ఇంట్లో దొరికినటువంటి వస్తువులు కానీ, మేకలు, పందులు వీటన్నిటిని కూడేసుకోవడం వాళ్ళు వేసారు. ఏదో వేరే ప్రాంతం వాళ్ళు
ఈ గ్రామం మీద దాడి చేసి అంటే ఊరు మీద సామూహిక దోపిడీ చేసేలాగా దాడి చేశాను. వెంటనే ఈ విషయం తెలిసి కొంచెం అడవిలోకి వెళ్ళిన తర్వాత పోలీసులు ఎవరు లేరు, ఫలానా ఊర్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి దాడి చేసిండ్రు ఈ ఊరి మీద అని తెలియదు. కానీ ఇదంతా ఏదో కుట్రపూరితంగా జరిగిందని యువత ఏకమై మళ్ళీ అందరు వీళ్ళు కూడా విల్లుకాడీలు చేతుల్లో ఉన్న వాటిని పట్టుకొని వీళ్ళు పోయి వాళ్ళ మీద కౌంటర్ దాడి మొదలుపెట్టారు. కౌంటర్ దాడి మొదలు పెడితే వాళ్ళని తరుముతున్నప్పుడు వాళ్ళకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఒక 2-3 చనిపోయారు. మొదటి దాడిలో చనిపోయారు. సల్వాజుడు నుంచి వచ్చిన వాళ్ళు చనిపోయారు. అప్పటికి సల్వాజుడు మన దానికి ఏం పేరు లేదు. ఏం పేరు మరి వాళ్ళు కేవలం ఆ ఊరి నుంచి ఏంటంటే వీళ్ళు ఈ గ్రామం మీద దాడి చేసి ఈ ఊరికి సంబంధించిన సంఘం వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చినటువంటి పేరు మీదనే వచ్చారు. సల్వాజుడు ఇంకా కొంత టైం గడిచిన తర్వాత పేరు పెట్టిండ్రు దానికి. ఓకే, ఇట్లా మొదలైన బాపత్ దాన్ని ఫస్ట్ ప్రారంభంలో పార్టీ కూడా ఏమంచనా వేసిందంటే ఇదంతా ఒక పెద్ద క్యాంపెయిన్, చాలా ప్రీ ప్లాన్గా జరుగుతున్న క్యాంపెయిన్ అనేది అర్థం చేసుకోలేదు. ఆ ఒక్క ప్రాంతం 2 ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సంఘ నాయకత్వం మీద ఆ పక్క గ్రామాలకు సంబంధించి పార్టీ బలహీనంగా ఉన్న గ్రామాల నుంచి చేస్తున్నారు అనే మేరకే అర్థం చేసుకున్నది. కానీ రెండో దఫాలో ఎప్పుడైతే వీళ్ళు ప్రతిఘటించిండ్రో, ఊరు వాళ్ళు ప్రతిఘటించి వాళ్ళని చేసిండ్రో, ఇక సెకండ్ రౌండ్ జరిగే దాడులంతా పోలీసులు వెంట రావడం మొదలైంది. ఈ సల్వాజుడుం అనే పేరు మీద వస్తున్నటువంటి గూండాలకు తోడుగా పోలీసు బలగాలు వాళ్ళ వెంట రావడం, పోలీసు బలగాల సమక్షంలో వాళ్ళు గ్రామాల మీద దాడులు చేయడం అనేది స్టార్ట్ అయింది. అంటే వెంటనే ప్రొటెక్షన్ ప్లాన్ చేసుకొని వచ్చేసారు. ఆ ప్రొటెక్షన్ రావడం అనేది మొదట్లో 10ల సంఖ్యలో మొదలైంది. తర్వాత 100ల సంఖ్యలో పోలీసు బలగాలు వెంట పెట్టుకొని రావడం అనేది మొదలైంది. ఇట్లా ఒక 2 నెలలు 3 నెలల పాటు చాలా గ్రామాల మీద దాడులు చేయడం అనేది మొదలైన తర్వాత మొదట్లో అసలు సచేతనంగా పార్టీ వాళ్ళ మీద వెంటనే దాడులు చేయాలనే స్థాయిలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత బైరంగఢ్ ఏరియాలోనే బైరంగఢ్ గంగులూరు ఏరియాల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆ దాడులలో అక్కడక్కడ వచ్చిన వాళ్ళ మీద ప్రతిదాడులు చేయడం కోసం పిఎల్జే కూడా కొన్ని చర్యలు చేయడం అనేది ప్రారంభించింది. పిఎల్జే చర్యలు చేయడం ప్రారంభించిన తర్వాత 2005లో జూన్ ఆ ప్రాంతంలో మొదలైనటువంటిది ఒక 4-5 నెలలు గడిచేసరికి దక్షిణ బస్తర్ వైపు విస్తరించింది. దక్షిణ బస్తర్ వైపు విస్తరించి మీరు దక్షిణ బస్తర్లో ఉన్నారు, మేము దక్షిణ బస్తర్లో ఉన్నాం. మా దగ్గరికి రావడానికి లేట్ పట్టింది. దాదాపు ఒక 6 నెలలు 8 నెలల సమయం మాకు చిక్కింది వాస్తవం చెప్పాలంటే. ఈ దక్షిణ బస్తర్ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ప్రధానంగా దక్షిణ బస్తర్లో ఉన్నటువంటి 2 తెగలు, ఒకటి మొరియా, ఒకటి దొర్ల, ఈ 2 తెగలు ఉంటాయి. ఈ 2 తెగల్లో దొర్ల తెగకు సంబంధించినటువంటి ప్రజలు కొంతమంది లోతట్టు ప్రాంతపు గ్రామాల్లో ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ బార్డర్ని ఆనుకొని, అటు ఒరిస్సా బార్డర్ని ఆనుకొని ఎక్కువగా వాళ్ళ గ్రామాలే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొరియా ప్రజలంతా ఆ పైన కొండ ప్రాంతం నుంచి వలస వస్తూ ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని, గ్రామాలు ఏర్పాటు చేసుకునే ఎక్కువ. వాళ్ళు వలసలు వచ్చిన క్రమంలో ప్రారంభంలో ఇక్కడి స్థానిక ప్రజలకు వాళ్ళకి మధ్య కొంత ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడము, కొన్నిసార్లు వాళ్ళు గొడవలు పడడం, కొట్లాడుకోవడం, ఇవన్నీ విప్లవోద్యమం పోవడం కంటే అంటే ఉన్నాయి. ఆ ఘర్షణలు కొంతకాలం ఉన్నాయి. తర్వాత మావోయిస్ట్ పార్టీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రజల మధ్య రాజీ కుదిరిచ్చింది. వాళ్ళ గ్రామాలకు వీళ్ళ గ్రామాలకు మధ్య సరిహద్దు సమస్యలైనా, భూమి సంబంధిత సమస్యలైనా, అటవీ హద్దులకు సంబంధించిన సమస్యలైనా వీటన్నింటినీ సానుకూలంగా ప్రజల మధ్య వైరుధ్యాలుగా వాటిని పరిష్కరిస్తూ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ చేస్తూ వచ్చింది విప్లవోద్యమం ఆ ప్రాంతంలో విస్తరించిన తర్వాత. అంతకుముందు కంటే ఆ తర్వాత క్రమంలో ఈ వాళ్ళకు మధ్యలో వైరుధ్యాలు తగ్గినాయి. వైరుధ్యాలు తగ్గి కలిసి ఉద్యమంలో పాల్గొనే విషయంలో కానీ, వ్యవసాయం అభివృద్ధి విషయంలో కానీ, ఇంకా ఇతర కలిసి పనిచేసుకునే వాతావరణం ఏర్పడింది, పెరిగింది. కలిసి పని చేసుకునే దీంట్లో ఎవరు ఎక్కువ తక్కువ అనే దాంట్లో దొర్ల మురియా ఫీల్ అవుతారు. దొర్ల వాళ్ళు పాత వాళ్ళు అంటే మేము లోకల్స్గా ఇక్కడి పాత వాళ్ళు. ఈ మురియా వాళ్ళందరినీ కొత్త వాళ్ళు అంటారు. వాళ్ళ దగ్గర పాంతా కొత్త అని అంటారు. పాంతా అంటే పాత వాళ్ళు దొరల. ఈ కొత్తగా అట్నుంచి వెళ్ళి మైగ్రేన్ వచ్చిన వాళ్ళంతా మురియాకు సంబంధించిన పీపుల్ అంతా అట్నుంచి వచ్చిన వాళ్ళు. అయితే కొంత మురియాకు సంబంధించినటువంటి ప్రజలేమో కొంత అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు, మిలిటెంట్గా ఉంటారు. వ్యవసాయమైనా ఇంకో దాంట్లో అయినా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు డెవలప్మెంట్ తీసుకోవాలి. హిడ్మా మురియా. హిడ్మా మురియా
ఓకే. ఇడుమ మురియ, ఇడుమ పువ్వర్తి గ్రామం కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా జేగురుగొండ ప్రాంతంలో అయినా, ఇటువైపు బాసగూడ, జేగురుగొండ, ఇటు మళ్ళీ కిష్టారము, కుంట, బెజ్జి ఈ ప్రాంతాల్లో పాత ప్రజలంతా దొర్ల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు. కొత్తగా మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు ఈ మురియా సామాజిక వర్గం వాళ్ళు. ఓకే. అయితే పాపులేషన్ పరంగా చూసినప్పుడు ఇప్పుడు మురియా పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడు అంటే వీళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాన్ని అప్పుడు సల్వాజుడు వీళ్ళ మధ్య ఉన్న కొంత వైరుధ్యాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారనేది వాస్తవమే. అయితే ప్రజల మధ్యలో అంటే మేము పనిచేసినటువంటి ప్రాంతంలో లోతట్టు గ్రామాల్లో కానీ లేదా బార్డర్ గ్రామాల్లో కానీ ప్రజల మధ్య ఉన్న వైరుధ్యాల కంటే కూడా పాత అంటే దొర్ల ప్రజల్లో ఉన్నటువంటి ఎవరైతే కొంత వీళ్ళు అడ్వాన్స్డ్ దొర్ల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలంతా కూడా అడ్వాన్స్డ్ కల్చర్ వాళ్ళది. వాళ్ళు అప్పటికే ప్రభుత్వంతో సంబంధాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గం అది. చదువు కానీ కొంత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ. మహేంద్ర కర్మ ఏంటిది? మహేంద్ర కర్మ మురియా. మహేంద్ర కర్మ మురియా. దంతెవాడ సుక్మా కదా. దంతెవాడ సుక్మా అంతా ప్రధానంగా మురియా పాపులేషన్ అటువంటిది. ఓవరాల్ ఇప్పుడు బస్తర్ ఛత్తీస్గఢ్ అంతా ఏ పాపులేషన్ ఉంటుంది? మురియా, దొర్ల, మాడియా, హల్బా, బత్రా ఇట్లా ఇప్పుడు ఈ బస్తర్లో సౌత్ బస్తర్ ప్రాంతంలో ప్రధానంగా మురియా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మురియా పాపులేషన్ సౌత్ బస్తర్ ప్రాంతంలో ఉంటుంది. మళ్ళీ ఇంద్రావతి నది దాటిన తర్వాత ఉండేదంతా ఆ అబుజ్మాడా ప్రాంతం అంతా మాడియా ప్రజలు ఉంటారు. ఇంకా ఆ నుంచి పైకి ఉండేటువంటి వాటిలలో మళ్ళీ ఇప్పుడు హల్బా కానీ ఇంకా బత్రా అని వీళ్ళందరిలో కూడా ఏదైనా వేషధారణలో కానీ అంటే మనం చూడగానే ఒక ఫిజికల్ అపియరెన్స్లో వీళ్ళు మురియా, హల్బా లేకుంటే వీళ్ళు దొర్లా అని అట్లా తెలుసుకోవచ్చా? అది తెలుసుకోవచ్చు. వాళ్ళ వేషధారణ వేరువేరుగానే ఉంటుంది అందరిది. వాళ్ళ వేషధారణలో మనకు అది అర్థమవుతుంది. వాళ్ళ కల్చర్ను చూసి మనం వీళ్ళు మురియా వీళ్ళు ఇంకోటని గుర్తుపట్టవచ్చు. ఆ తేడాలు ఉంటాయి కల్చర్ పరంగా. అయితే ఎప్పుడైతే ఈ మన దొర్ల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్లకు ఒక సెక్షన్ ముందు నుంచి వెళ్ళే కొంత అడ్వాన్స్డ్ కల్చర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో అంతకు ముందే కొన్ని గ్రామాల నుంచి వెళ్ళి సర్పంచ్లు అయిన వాళ్ళు ఉన్నారు. లేదంటే అక్కడైతే ఏమంటారు జన్పద్ అంటారు. జడ్పీటీసీ స్థాయిలో ఉన్న వాళ్ళని సర్పంచ్ అంటారు, జన్పద్ అంటారు. ఎంపీటీసీ జడ్పీటీసీ స్థాయిలో ఉండేటువంటి పదవులలో ఇట్లలో వాటిలో కొంత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నటువంటి సెక్షన్ ఉంటుంది. దొర్లకు ఉన్నది. ఈ మురియా అనేమో అంత పూర్తిగా మైగ్రేట్ అయ్యి వచ్చిన లోతట్టు గ్రామాల్లో ఉండేవాళ్ళు, ప్రభుత్వంతో అంత పెద్ద సంబంధాలు ఉన్నవాళ్ళు లేరు. ఆ సెక్షన్స్లో ఒక సెక్షన్ ఏంటంటే వాళ్ళు ముందు నుంచి వెళ్ళే అధికారంలో ప్రభుత్వంతోనే అధికారం పంచుకుంటున్నటువంటి సెక్షన్ కూడా ఒకటి ఉన్నది కదా, వాళ్ళని కొంతమందిని మహేంద్ర కర్మ ఆర్గనైజ్ చేయగలిగాను. అంటే మహేంద్ర కర్మకి పర్టికులర్గా నష్టం జరిగింది ఏమైనా ఉన్నదా? 2005 నాడు మాత్రమే ప్రారంభించలేదు. 1991లో ఒకసారి, 95లో ఒకసారి కూడా ఈ ప్రయత్నం చేసిండు. అప్పుడు జనజాగరణ అభియాన్ అనే పేరు మీద కూడా గతంలో కూడా నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆయన పెద్ద ఎత్తున అంటే ఇక అదంతా పెద్ద భూస్వామ్య కుటుంబం కదా, ఈ పెత్తందారులందరికీ ఆయనే నాయకుడు కదా, అంటే వాళ్ళ కుటుంబమే నాయకుడు కదా. గ్రామాల్లో ఉన్నట్టు పెత్తందారి వర్గం అంతా ఆయనతో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ముందు నుంచేలే. అంటే ఆయన మీద ఎప్పుడన్నా కనీసం ఆయన భూములు పంచడము, ఆయన దాడి చేయడము అట్లా ఏమన్నా ఉందా? వాళ్ళ భూములు ఇక్కడ ఈ లోతట్టు గ్రామాలు లేవు. లోతట్టు గ్రామాల్లో వాళ్ళ అధికారము పెత్తనము ఉన్నది. పెత్తందారి సెక్షన్స్ అని వాళ్ళకు లింక్ ఉన్నది కానీ ప్రత్యక్షంగా లేదు. మహేంద్ర కర్మ అనేటనే రాజకీయాల్లో ఉన్నత స్థాయి నాయకత్వ స్థానంలోకి ఎదగాలనే కాంక్ష ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అంతకుముందు హోమ్ మినిస్టర్ చేసిండు, ముఖ్యమంత్రి కూడా కావాలని ప్రయత్నం చేసిన వ్యక్తి. సిపిఐ నుంచి స్టార్ట్ అయ్యే తర్వాత కాంగ్రెస్లోకి వస్తాడు. కాంగ్రెస్లోనే కంటిన్యూ అయితే ఎమ్మెల్యే అవుతాడు, 2 సార్లు ఎమ్మెల్యే అవుతాడు, 3 సార్లు ఎమ్మెల్యే అవుతాడు. హోమ్ మినిస్టర్ కూడా అయిండు. ఫస్ట్ మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడ్డప్పుడు ఛత్తీస్గఢ్లో ఆయన హోమ్ మినిస్టర్ కూడా అయిండు. ఆయనకు వీళ్ళు చూపించినటువంటి ప్రయోజనాలు ఏంటంటే ఈ పెద్ద కంపెనీలు ఏవైతే వచ్చినాయో ప్రభుత్వం అతన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చాలా పెద్ద ఎత్తున చూపించారు. తిరిగి బస్తర్ మీద ఆధిపత్యము, బస్తర్ ప్రాంతం అంతా కూడా రాజకీయ ఆధిపత్యం కోసం కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అనేది, ఆర్థికంగా కూడా అవకాశాలు కల్పిస్తే అనేది ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి కావచ్చు అనేది ఈ అవకాశాల కోసం ఆయన రాజకీయంగా ముందుకు వచ్చిండు. గతంలో చేసిండు. 91లో ఒకసారి, 95లో ఒకసారి కూడా జనజాగరణ అభియాన్లు అని పేరు మీద చేసిండు. కానీ అవి 2 ఫెయిల్ అయిపోయినాయి. విప్లవోద్యమం అవి 2టిని ప్రతిఘటించింది, ఫెయిల్ అయిపోయింది. 2005లో పర్టికులర్గా అంతకుముందు చేసినప్పుడు ఆయన కేవలం ఈ పెత్తందారులను వీళ్ళని పట్టుకొని చేసిండ్రు.
కానీ ఈసారి ప్రభుత్వ బలగాలు తోడని ఉమ్, ప్రభుత్వ బలగాలు ఈ క్యాంపెయిన్కి సల్వాజుడం అనే క్యాంపెయిన్ బయట జరిగింది, మీడియా ద్వారా జరిగిన ప్రచారము లేదా బయట జరిగిన ప్రచారం అంతా ఏంటంటే అప్పటికే మీడియాను వీటన్నిటిని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తూ నిర్వహించిన ప్రచారం అంతా ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడి ఈ మావోయిస్టుల మీద లేదా మావోయిస్టు సానుభూతి పరుల మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అనేది బయట జరిగిన ప్రచారం. ఉమ్, అంటే వాస్తవంగా ప్రజల తిరుగుబాట్లు అనుకున్నప్పుడు నిజంగానే ఒకవేళ అసంతృప్తిగా ఉన్నటువంటి వర్గంలో ఉన్న ప్రజలంతా కూడా ఆయా గ్రామాల మీద పడి దాడులు చేస్తే దాన్ని తప్పనిసరిగా ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి జరుగుతున్నది. అవును. కానీ దాడులు ప్రతి దాడిలో పోలీసు బలగాలు లేకుండా జరిగిన దాడి ఎక్కడ లేదు. ప్రత్యక్షంగా పోలీసు బలగాలు వెంట ఉండి జరిపిన దాడులే. ఉమ్, ఇంకా అది ఒకటి కేవలం దాడులు అంటే పట్టుకోవడమో అరెస్టులు చేసి తీసుకెళ్లడమో కాదు కదా, ఉమ్, గ్రామాలను తగలబెట్టిన సంఘటనలు, 1-2 గ్రామాలని తగలబెట్టిన సంఘటనలు కాదు, 700 గ్రామాలు తగలబెట్టారు. ఉమ్, ఆ 4 ఏళ్ల పాటు జరిగినటువంటి సల్వాజుడం క్యాంపెయిన్లో ఉమ్, ఒక 600-700 గ్రామాలను తగలబెట్టారు. ఒక 2000 మంది చనిపోయారు. మీడియాని ఎంతగా లోపలికి రానివ్వలేదు అని అంటే స్వతంత్రంగా కొంతమంది జర్నలిస్టులు ధైర్యం చేసి లోపల ప్రాంతాల్లోకి వెళ్ళి రిపోర్టింగ్ చేసే ప్రయత్నం చేస్తే రిపోర్టర్లను కూడా అవసరమైతే కనిపిస్తే లోపలనే చంపేయండి అని బీజాపూర్ జిల్లా ఎస్పీ ఆదేశాలు ఇచ్చినటువంటి, స్వయంగా ఆదేశాలు ఇస్తూ ఆయన మాట్లాడిన వాకిటాకి సెట్లలో మాట్లాడినవి కూడా మా వాళ్ళు అప్పుడు రికార్డు చేసి మళ్ళీ మీడియాకి దాన్ని పంపించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఉమ్, ఎందుకంటే లోపల ఏం జరుగుతున్నది అనే దాన్ని బయటికి తెలవనివ్వకుండా లోపల జరుగుతున్నంత కేవలం ప్రజా తిరుగుబాటుగానే దాన్ని బయట ప్రచారం చేయడానికి ప్రయత్నం అంతా జరిగింది. ఇదంతా ఎవరో స్పాంటేనియస్గా చేసినటువంటి పోరాటాలు అయితేనేమో ఒక దశ దాకా వెళ్ళి దాన్ని పూర్తిగా విశ్లేషించుకొని ప్లాన్ చేసేవాళ్ళు, లేకపోతే ఎటో వైపు వెళ్ళిపోతుంది. కానీ ప్రీ ప్లాన్డ్గా కాన్సన్ట్రేటివ్గా ప్లాన్ చేసినటువంటి వర్క్ కాబట్టి ఎక్కడికక్కడ బలగాలు స్వయంగా పాల్గొంటూ జరిగినాయి. ఇది 2005లో మొదలైనటువంటి క్యాంపెయిన్ దగ్గర 2010 దాకా ఒక 4 ఈ దాడులలో ముఖ్యంగా సల్వాజుడు దాడులలో ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసి చాలా రకాల చిత్రహింసలకు గురి చేసి అని అంటారు. అది నిజమేనా? నిజమే. మహిళల్ని టార్గెట్ చేసినారు, మహిళల మీద అత్యాచారాలు చేసినారు. గ్రామాల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళంతా దాడులు చేసినటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏంటంటే ఎక్కడైతే విప్లవోద్యమం కొంచెం బలహీనంగా ఉన్నటువంటి గ్రామాల నుంచి వాళ్ళని పట్టుకొచ్చారు. ఇప్పుడు దంతెవాడ దగ్గరలో విప్లవోద్యమం అంత బలంగా లేదు. ఇప్పుడు ఇదే నేను చెప్పిన బీజాపూర్ పక్కన కుట్రు 1-2 ప్రాకెట్లలో కూడా పార్టీ నిర్మాణాలు అంత బలంగా లేవు. పోలీస్ క్యాంపులకు స్టేషన్లకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు విప్లవోద్యమం ఇంకా ప్రాంతాలు బలంగా వెళ్ళిన ప్రాంతాలని అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకొని పట్టుకొచ్చి వాళ్ళకి కల్పించినటువంటి ఏంది అంటే మనం ఈ క్యాంపెయిన్లో ప్రభుత్వం పూర్తిగా మనకు అండగా నిలబడ్డది. ఇక్కడ కనుక మనం వీళ్ళని గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలని లేకపోతే పార్టీకి సహకరించే వాళ్ళని దెబ్బతీయగలిగితే పార్టీ ఈ దెబ్బతో పూర్తిగా స్మాష్ అవుతుంది. ఈ ప్రాంతాలు మన కంట్రోల్లోకి వస్తే తిరిగి మన అధికారం నెలకొంటుంది అనేటువంటిది కాన్సెప్ట్ కలిగించారు. దీనికి ఏం చేసినారు వాళ్ళు, గ్రామాల మీద దాడి చేసినప్పుడు గ్రామాలని ఇండ్లు తగలబెట్టడంతో పాటుగా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా సామూహికంగా వెంట తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో టెంట్లు వేసి ఓ తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. వాటిని ఏమంటారు, రిహాబిలిటేషన్ శిబిరాలని పేర్లు పెట్టారు. వాటికి సల్వాజుడం శిబిరాలని పేర్లు. సల్వాజుడం శిబిరాలలో జరిగినటువంటి అరాచకాలకైతే అంతులేదు. అక్కడ మహిళల పట్ల వివరించిన తీరు కానీ, వీళ్ళు పలానా మావోయిస్టు కుటుంబాలకు సహకరిస్తారనో మావోయిస్టు సంఘాల్లో పనిచేసే కుటుంబాలను తెలిసిన వాళ్ళ పట్ల చాలా చిత్రహింసలకు గురి చేసినటువంటి సంఘటనలు జరిగినాయి. 10ల సంఖ్యలో చంపి ఆ పక్కన ఇంద్రావతి నదిలో పడేసినటువంటి సంఘటనలు లెక్కలేని జరిగినాయి. వాస్తవంగా ఇవన్నీ మీడియాలో రిపోర్ట్ అయినాయి. ఇవన్నీ మీడియాలో తక్కువ రిపోర్ట్ అయినాయి. మొదట్లో అసలు మావోయిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి గెరిల్లాలు, గ్రామాల్లో ఉన్నటువంటి సంఘ నాయకులు వీళ్ళంతా కలిసి వీళ్ళే కెమెరాలు పట్టుకొని తగలబడుతున్న గ్రామాలని వీడియోలు తీసి వీటన్నింటినీ అప్పుడు సీడీలు చేసి బయట జరుగుతున్న చర్చ అంతా ఏంది, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నది, సల్వాజుడంలో మొత్తంగా ప్రజా తిరుగుబాటు పెద్ద ఎత్తున జరుగుతున్నది, మావోయిస్టుల పని అయిపోతున్నది అనేది బయట జరుగుతున్న ప్రచారం. లోపల జరుగుతున్న దాని వాస్తవాలను మీడియా ప్రచారం చేయకుండా మీడియాను కంట్రోల్ చేసినారు, అడ్డు పెట్టాను, రాకుండా అడ్డుకున్నారు. అప్పుడు లోపల జరుగుతున్నటువంటి దాన్ని వీలైనంత మేరకు కొన్నిసార్లు ఏమో తగలబెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు కాకపోతే మరుసటి రోజు పోయి ఆ గ్రామాలను వీడియో తీయడం, కొన్ని అయితే ఇప్పుడే తగలబెట్టి జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారు క్యాంపెయిన్ ఊళ్ళ నుంచి వెళ్ళినప్పుడు వెంటనే ఆ కాలుతున్న ఇళ్ళనే చేసి ఇవన్నీ వీడియోలు చేసి సీడీలుగా తయారు చేసి అప్పుడున్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న అందరు ఎమ్మెల్యేల ఇంటికి మనిషికి ఒక సీడీ చేసి పంపడం జరిగింది. సీడీ కాండ్ పేరు మీద ఒక కేసు కూడా ఉంది. అది ఇప్పుడు మొన్న చనిపోయిన
వికల్పు ఉన్నాడు కదా రామచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి వాళ్ళ వైఫ్ మాలతక్క మీద ఆ కేసు ఉంది. ఆవిడ అరెస్ట్ చేసినప్పుడు సిడి కాండ్ అనే కేసు కూడా పెట్టిండ్రు. రాయ్పూర్ సిడి కాండ్ అంటారు దాన్ని. అంటే సీడీలు తయారు చేసి రాయ్పూర్లోనే ఉండి సీడీలు తయారు చేసి ఎమ్మెల్యేలు అందరి ఇంటికి పంపినరు అనే కేసు కూడా జరిగింది వాస్తవంగా. అప్పుడు ఆ సీడీలలో దగ్గర దగ్గర ఒక 30-40 గ్రామాల రికార్డ్స్ అన్నీ పెట్టి పంపి ఏం జరుగుతున్నది అసలు ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతున్నా అంటే బస్తర్లో ఏం జరుగుతున్నది వాస్తవంగా ఏం జరుగుతుంది, మరి నిజంగానే ప్రజల తిరుగుబాట్లు అయితే గ్రామాలు ఎందుకు తగలబడుతుంది? గ్రామాలు తగలబెట్టద్దు కదా. ప్రజలు తిరుగుబాట్లు చేస్తే ప్రజల తిరుగుబాట్లు మావోయిస్టుల మీద చేయాలి, లేదా మావోయిస్టులకు సంబంధించినటువంటి సంఘాలను కమిటీలను కంట్రోల్ చేసి చేయాలి. ఈ తగలబడుతున్న గ్రామాలను ఎవరు తగలబెడుతున్నారు, ఈ తగలబడే దానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు అనే దాన్ని చేసిన తర్వాత క్రమంగా అది బయటికి ఎక్స్పోజ్ అవ్వడం మొదలైంది. ఇదే సేమ్ టైంలో బయట ఉన్నటువంటి మేధావులు, కొంతమంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, స్వతంత్ర జర్నలిస్టులు, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవడం కోసం బస్తర్లోకి రావాలి అని పిలుపునిచ్చినప్పుడు వాళ్ళని ఎంత అడ్డుకున్నా కూడా కొంత వాళ్ళు తట్టులోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇట్లా ఈ వాస్తవంగా జరుగుతున్నటువంటి విధ్వంసం మీద బయటికి ప్రచారం అయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసారు. అయితే అదంతా ఒక లీగల్ ఫైట్ ఒకవైపు నడుస్తున్నప్పుడు మీరు ఆ ఏరియా సంబంధించిన నాయకుడిగా మీరు దీన్ని ఎదుర్కోవడానికి మీరు చేసిన కార్యాచరణ ఏంది, మీ పాత్ర ఏంది? అంటే ముఖ్యంగా ప్రజల్ని అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే కరెక్ట్ వ్యవసాయ సీజన్లో పంటలు వేసుకోకుండా దున్నకాలు చేపడుతున్న సమయంలో, రైతులు భూములలోకి వెళ్ళి దున్నకాలు చేపడుతున్న సమయంలో పెద్ద ఎత్తున మిడతల దండుల్లాగా వ్యవసాయ భూముల దగ్గర కూడా గుంపులుగా పోలీసులు, సల్వాజుడంకు సంబంధించినటువంటి ఎలిమెంట్స్ వచ్చేసి విచ్చలవిడిగా కాల్పులు జరిపేది. పంటలు పండించలేని పరిస్థితి, ఊళ్ళలోకి వచ్చి ఇండ్లు తగలబెట్టేది, ఇండ్లల్లో ఉండలేని పరిస్థితి, ఇంట్లో తినుబండారాలతో సహా అన్ని వస్తువులు తగలబడిపోయిన పరిస్థితి. మొత్తం గ్రామాలు వదిలేసి ప్రజలు అడవుల పాలై ఎక్కడో చెట్ల కిందనో లేదా చిన్న చిన్న గుట్టలో బోల్లో ఉంటే వాటి మీదకి ఎక్కి తలదాచుకునే పరిస్థితి. అప్పటిదాకా అన్నం పెట్టి గెరిల్లాలను విప్లవకారులను కాపాడిన ప్రజలకి వాళ్ళకి అన్నం పెట్టి కాపాడుకోవాల్సిన పరిస్థితులు విప్లవకారులకు ఎదురైంది. ఎక్కడెక్కడో కొన్ని బియ్యం బస్తాలు లేదా బియ్యం దమ్ము చేసుకొచ్చి కొంత బియ్యం వాళ్ళకి అందించి అంబలి కాసి వాళ్ళకు తాగిపిస్తూ వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు ప్రజల నుంచి ఏంటంటే ఇంకా ఇట్లా మేము వాళ్ళ దాడి గురై చనిపోవడం కంటే మేము వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదురుదిరిగి కొట్లాడుతూ చనిపోతాం అనేటువంటి తెగింపు ప్రజల్లో మొదలైంది. ఇలాంటి స్థితిలో ప్రజలకు ఏమైందనంటే దినముఖ గండంగా మారింది. తిండి లేకపోవడము, రక్షణ లేకపోవడము, ఉన్న ఆస్తులను కోల్పోవడం, పంటలు వీటితో పాటుగా కోల్పోవడం. అప్పుడు ప్రజలకు పార్టీ పిలుపునిచ్చింది, దీన్ని మనం ఏం చేద్దాం, ఎట్లా ఎదుర్కొని విస్తృతంగా ప్రజల్లో చర్చ పెట్టింది. అప్పుడు మా ఇంటికి ఒకరిని యువకులను మీరు తీసుకెళ్ళండి. ఊర్లలో చాలా మంది యూత్ మొదటి ప్రతిఘటనలో వాళ్ళు ఏంటంటే దొరికింది కత్తో, గొడ్డలో, కొడవలో ఏది దొరికితే దాంతో గ్రామాల్లో ఉన్నటువంటి యువత ప్రతిఘటనకు సిద్ధపడ్డది. అప్పుడు ఇంకా వేరే పనులు ఏం చేయడానికి లేదు, లేదా వ్యవసాయం ఇంకోటో చేద్దామనే పరిస్థితి లేదు. యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చి వాళ్ళ మీద పడ్డ తర్వాత మనల్ని మనం కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడుకోవాలి, మనం పంటలు పండించుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, ఈ పరిస్థితి. కాబట్టి చాలా చోట్ల ప్రజలు అసలు తిండికి అవస్థలు పడుతూనే, చలికాలం అయితే ఎండాకాలం అయితే అడవుల్లో ఉండడానికి అవస్థలు పడుతూనే వాళ్ళలో సగభాగాన్ని ప్రతిఘటనకి ఎంగేజ్ చేశారు. ఎక్కడ వీలైతే అక్కడ ఎంగేజ్ చేసిండ్రు. ప్రతిఘటన అంటే ఏదో పక్కూరు నుంచి వచ్చినోడైతే వీళ్ళు బాణాలు పట్టుకొని వస్తే వాడితో కొట్లాడగలుగుతారు. వాళ్ళు వెంట పోలీసులు ఉంటున్నారు, పోలీసులే స్వయంగా ఉండి దాడులలో పాల్గొంటున్నారు. పోలీసులను ఎదుర్కోవాలి. పోలీసులను ఎదుర్కోవడం కోసము వీళ్ళు పిఎల్జేతో కలిసి దాడుల్లో పాల్గొనడం అనేది మొదలైంది. వీళ్ళకు ఒక పోలీస్ అంతే. మరి వీళ్ళకి ఆత్మరక్షణకు సంబంధించిన సమస్య. చాలా మంది తల్లిదండ్రులు, స్వయంగా నేను పనిచేసిన కదా, చాలా మంది తల్లిదండ్రులు ఊరికి వాడి చేతిలో దొరికి చనిపోవడం కంటే మీతో కలిసి కొట్లాడుతూ చనిపోతే మా జాతి రక్షణ కోసం కొట్లాడి చనిపోయాను అనుకుంటాం బిడ్డ అని తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని అప్పచెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నేను ఇది ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం లేదు, నిజ జీవితాన్ని చెప్తున్నా నేను. అంటే స్వయంగా వాళ్ళ మధ్య ఉండి గడిపినప్పుడు అనుభవించినటువంటి క్షోభ సాధారణ స్థాయిలో ఉండకపోయింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ఊర్లో ఒక ముసలమ్మ, మేము ఎప్పుడు పోయినా చాలా ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తుంది. పార్టీ ఊర్లోకి వచ్చినప్పుడు ఆమెకున్న దాంట్లో ఏదో ఇంత డొప్పలో అన్నం తీసుకొచ్చి పెడుతుంది. మేము జస్ట్ ఆ ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం, అప్పుడే సల్వాజుడం వాళ్ళు వచ్చారు, ఊరంతా తగలబెట్టి వెళ్ళిపోయాను. ఆమె ఇల్లు కూడా తగలబడిపోయింది. దాంట్లో తగలబడిపోతే ఆ తల్లి ఏడుస్తున్నది. ఆమె వలపోతే ఎట్లా ఉందంటే, మమ్మల్ని దగ్గరికి తీసుకెళ్ళి బిడ్డ
ఇగో మీ నాయన నేను ఇంక ఇక్కడ ఇగో ఈ రూమ్లోనే పడుకునేది, నా పెద్ద కొడుకుని ఇక్కడ కన్నా, ఉమ్. నా కూతురుని ఇగో ఈ రూమ్లో పెళ్లి చేసిన. ఒక్కొక్క జ్ఞాపక జీవితంలో ఆ ఇంటితోని ఆమెకున్న అనుబంధాన్ని చెప్పుతూ ఏడిస్తే మేము అక్కడున్న గెరిళ్ళలందరం గొల్లు ఏడ్చేసినాం. అట్లా ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది వేదన అనుభవించారంటే ఉమ్. అది కాస్త ఏమైందంటే ఇక జీవన్మరణ పోరాటంలో వాళ్ళకు కసిగా మారింది. ఈ చావేదో వాళ్ళ చేతుల్లో చావడం కంటే పోరాడి ప్రతిఘటిస్తూ మనం మన వాటిని కాపాడుకోవడానికి, పిల్లల్ని రక్షించుకోవడానికి పోరాడాలి కదా అనేది వచ్చింది. అట్లా ఆ పోరాటంలో వందలాది మంది వేలాది మంది స్వచ్ఛందంగా ప్రతిఘటనకు సిద్ధపడినటువంటి స్థితి వస్తే దాన్ని నడపడానికి ఆ రోజు పార్టీ కేంద్రీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చిన ప్రతిసారి చేసే ప్రతిఘటన ద్వారా ప్రజలు కాస్త ఆ వాతావరణం నుంచి వెళ్ళి వాళ్ళు రక్షించు, అది ఉట్టిగా ఏం కాలేదు, చాలా త్యాగాలతో కూడుకున్నటువంటి విషయమైంది. అంటే ఇప్పుడు చివరికి అంటే ఏ స్థాయి మహేంద్ర కర్మని మీద దాడి చేసే స్థాయికి వెళ్ళింది కదా. మహేంద్ర కర్మని ఇక్కడ ఏ ఏరియాలో అంటే కర్మ మీద దాడి చేసింది? మహేంద్ర కర్మ మీద దాడి మహేంద్ర కర్మను వాస్తవంగా మహేంద్ర కర్మ సంఘటన అది అన్ఫార్చునేట్గా జరిగిన ఘటన. మహేంద్ర కర్మ కోసం ప్లాన్ చేసిన సంఘటన కాదు. ఆ రోజు జరిగిన సంఘటన అది ఈ ఏరియాలోనే జరిగిందా? సౌత్ బస్తర్లో, అంటే సుకుమా జిల్లాలో జీరం ఘాటి అని ఒక ఘాటి ఉంటుంది. అంటే కొండపై నుంచి వెళ్ళి మన తిరుపతి కొండల నుంచి దిగినట్టుగా దిగే ఘాటి ఉంటుంది. ఘాటి దిగేది ఉంటుంది. సుక్మాలో అప్పుడు ఎలక్షన్ టైం అది 2013 రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో ప్రచారం కోసం అన్ని పార్టీలు ఆయా ప్రాంతాలకు వచ్చి పనిచేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, మహేంద్ర కర్మ, మాజీ ఇంకొక హోంమంత్రిగా ఉన్నటువంటి నందకుమార్ పటేల్, ఇంకొక ఆయన కేంద్ర మంత్రి విసి శుక్లా, ఈ నందకుమార్ పటేల్ కొడుకు, ఇంకా కొంతమంది ఆ స్థానిక ఎమ్మెల్యే సుక్మా ఎమ్మెల్యే కవాసి లక్మా, ఇలాంటి వాళ్ళంతా కలిసి సుక్మాలో ఎలక్షన్ సంబంధించినటువంటి సభ పెట్టారు. ఆ ఎలక్షన్ సభకు వాళ్ళు రావడం వాస్తవంగా హెలికాప్టర్లలో వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో అప్పటికి ఈ పోలీస్ దాడులు జరుగుతున్నాయి కాబట్టి పోలీసుల మీద ఒక అంబుష్ చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ పనిచేసేటువంటి గెరిల్లాలు, అది దర్బా డివిజన్ అంటారు, సౌత్ బస్తర్లో భాగంగానే ఉండేటువంటి ఒక డివిజన్ అది. ఆ దర్బా డివిజన్లో ఉన్నటువంటి లేదు, హిడ్మాకి ఏ సంబంధం లేదు, ఆ సంఘటనకు హిడ్మాకు సంబంధం లేదు. అక్కడ వేరే రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా ఆ సంఘటనలో లేరు. అక్కడ ఉండే స్థానిక బలగాలు, స్థానిక జిల్లా స్థాయి క్యాడర్ అంతా కలిసి వాళ్ళతో ఒక మిలిటరీ ఫార్మేషన్ ఏదో ఉంది లోకల్గా, వాళ్ళంతా కలిసి అక్కడ స్థానికంగా ఆ జీరం ఘాటి కొండల మీద వాళ్ళు అంబుష్ కోసం ఎంగేజ్ అయ్యారు. వాళ్ళ అంబుష్ లక్ష్యం ఏంటంటే పోలీస్ బలగాలు వస్తే వాళ్ళ మీద దాడి చేసి తుపాకులు గుంజుకోవాలనేది లక్ష్యంతో ఎంగేజ్ అయ్యారు. అయితే ఈ మహేంద్ర కర్మ వీళ్ళంతా ఈ సమావేశానికి వచ్చిన తర్వాత అందులో కొంతమంది హెలికాప్టర్ ద్వారా తిరిగి వాపసు వెళ్ళిపోయారు. ఆ సమావేశం సుక్మాలో సమావేశం ముగిసిన తర్వాత మిగిలిన వాళ్ళు మహేంద్ర కర్మ, ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి విసి నందకుమార్ పటేల్, ఆయన కొడుకు, ఆ లోకల్ ఎమ్మెల్యే కవాసి లక్మా అని ఉంటాడు, వీళ్ళంతా కలిసి ఏంటంటే రోడ్డు ద్వారా ట్రావెల్ చేస్తూ జగదల్పూర్ వెళ్ళాలని వీళ్ళు వెహికల్స్లో బయలుదేరారు. అల్టిమేట్గా వీళ్ళకు ముందు వెనకాల పోలీస్ ప్రొటెక్షన్తోనే స్టార్ట్ అయ్యారు. ఆ జీరం ఘాటి ఆ కొండల మీద ఉన్నటువంటి పిఎల్జీ బలగాలు ఏం చేసినాయంటే పోలీసులు అంటే వాళ్ళ దాంట్లో ఎవరో వాళ్ళు పెట్టుకున్నటువంటి స్కౌట్ చూసి వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పారు. వీళ్ళు వెహికల్ని మీద అటాక్స్ స్టార్ట్ చేశారు. స్కౌట్ అంటే ఏమంటారు? ముందస్తుగా ఎక్కడో ఒక మనిషి ఉండి చూసి సమాచారం ఇచ్చేవాళ్ళు, మిలిటరీ పరిభాషలో స్కౌట్ అంటారు. ఆ సమాచారం వచ్చింది, ఇట్లా కాన్వాయ్ వస్తున్నది, పోలీసుల కాన్వాయ్ వస్తున్నది అనేది సమాచారం వచ్చింది. వీళ్ళు ఇక్కడ రెడీగా ఉన్నారు. రాగానే వాళ్ళ మీద అటాక్ స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ పోలీస్ వెహికల్ని ఒకదాన్ని మైన్తోనేమో విస్ఫోటనం చేసిండ్రు, పేల్చిండ్రు. తర్వాత ఫైరింగ్ ద్వారా అటాక్ స్టార్ట్ చేసి వాళ్ళు కిందికి ఆ వెహికల్స్ మీదకి పోయేదాకా కూడా అందులో మహేంద్ర కర్మ ఉన్న విషయం ఎవరికి తెలియదు. పోయి దాడి చేస్తూ ముందుకెళ్ళిన తర్వాత కొంతమంది వెనకాల ఉండే వెహికల్స్ వాళ్ళు తప్పించుకొని ఆ కొండెక్కిండ్రు. అందులో వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే ఇంకొంతమంది కూడా తప్పించుకొని ఎక్కారు. అటు నుంచి వచ్చే వాళ్ళని పట్టుకొని ఆపేసారు. వీళ్ళకి అప్పుడు తెలిసింది వీళ్ళకి ఏంటంటే దీంట్లో ఇంకో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళతో వెళ్తున్న వాళ్ళు తప్పుకొని ఆ కొండెక్కుతూ వీళ్ళకి దొరికిపోయారు అన్నట్టు. వాళ్ళు ఎవరి దారినో వీళ్ళకి సమాచారం తెలిసింది. అప్పుడు మహేంద్ర కర్మ ఉండడానికి తెలిసి తర్వాత వాళ్ళు కింద దాకా వెళ్ళి దాడి చేసారు. వాస్తవానికి మహేంద్ర కర్మ ఆ రూట్లో వస్తుండే ఇది చాలా మందికి తెలియదు. ఇది చాలా ప్రీ ప్లాన్డ్ దాడి అని అనుకున్నారు ఎవరైనా కూడా, కానీ అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనే. అట్లా ఆ ఘటనలో మహేంద్ర కర్మ 2013లో
ఉమ్. దాంట్లో చనిపోయిండు. ఈ దాడి గురించి ఆశాన మాట్లాడుతూ నేను ఉంటే అట్లా జరిగేది కాదు అని ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. అంటే ఎక్కువ మంది అనవసరంగా చనిపోయారు, ఉమ్. అట్లా చనిపోవాల్సింది కాదు అంటారు. ఆ, ఎవరైతే మన విసి శుక్లా. నందకుమార్ పటేల్, విసి శుక్ల వాళ్ళ కొడుకును చంపడం తప్పు, నందకుమార్ పటేల్ని చంపడం తప్పు అని అప్పుడే పార్టీ సమీక్ష చేసింది. ఉమ్. అప్పుడే సమీక్ష చేసి నందకుమార్ పటేల్ అంటే పవర్లో లేరు, అతను హోంమంత్రిగా పనిచేసిన మాట వాస్తవమైనప్పటికీ సరే అనుకోకుండా జరిగిన సంఘటనలు అయినా మహేంద్ర కర్మ అనేది అక్కడ టార్గెట్గా ఉన్నాడు కాబట్టి మహేంద్ర కర్మ మీద చేయడాన్ని తప్పు పట్టలేదు. కానీ మిగిలిన వాళ్ళని అనేది ఆ సందర్భంలో చంపాల్సిన అవసరం లేకుండా అది తప్పని అప్పుడే పార్టీ సమీక్ష చేసింది. ఉమ్. అది అవసరం లేదు. అదే పాల్గొంటున్న వాళ్ళు ఎవరు అంటే అక్కడ ఉన్న నాయకత్వము, ఆ దాడిలో పాల్గొన్నప్పుడు ఆ దాడికి నాయకత్వం వహించిన నాయకత్వము అంతగా అంటే సీనియర్ నాయకత్వం లేరు కాబట్టి ఎవరిని చేయాలి చేయకూడదు అనే దగ్గర కొంత ఆలోచించలేకపోయింది అనేది సమీక్ష చేసినారు. అప్పుడు ఇట్లాంటిదే కాకుండా మీరు మీ ఇంకా దండకారణ్యంలో మీ అబ్జర్వేషన్ కానీ అంటే మీ పరిభాషలో అంటే ఇందాక ఇప్పుడు సల్వాజుడు గురించి మాట్లాడుకున్నాం కదా. సల్వాజుడు అనేది నిజంగా అంటే మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్నాము, తెలంగాణ పరిస్థితుల్లో సామాజిక పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాము. అంటే అంతటి విధ్వంసకాండ, అంత భయోత్పాతము, అంత భయంకరమైనటువంటి దాడిని మనం ఎప్పుడు అసలు చూడలేదు, వినలేదు, చూడం కూడా. ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్లలో జరుగుతుంది, సినిమాల్లో ఎక్కడో మనం చూసినట్టుగా ఉంటుంది. కానీ సినిమాల్ని కూడా తలదన్నిన విధంగా అంటే ఇంత ఆధునిక సమాజంలో, ఆధునిక వ్యవస్థలు, ఒక డెమోక్రసీ, ఈ దేశం ఒక డెమోక్రసీ కొనసాగుతున్నటువంటి ఈ దేశంలో రాజ్యము తన దేశ పౌరుల మీద, అది కూడా అమాయకులైనటువంటి ఆదివాసీ సమాజం మీద ఎప్పుడో పాతకాలపు నాటి దండయాత్రలాగా చేయడం అనేది అత్యంత బాధ గురి చేసినటువంటి అంశం. ఎందుకంటే అది నిజంగా చెప్పాలంటే బయట సభ్య సమాజంలో సొసైటీతో కమ్యూనిటీ కరెక్ట్ అయి లేనటువంటి సమాజం మీద మనం ఏం చేసినా నడుస్తుంది అనే స్థాయిలో చేసినటువంటి దాడి అత్యంత పాశవికమైనది. నేను ఎందుకంటానంటే ఇవాళ నేను విప్లవోద్యమంలో లేను, విప్లవకారుని కాను, నేను సాధారణ జీవితంలో ఉన్నా, ఇంకా అవసరమైతే రాజకీయ పార్టీలో కూడా చేరి నేను పనిచేస్తున్నా. కానీ అంటే నేను ఒక మనిషిగా స్పందించి చెప్తున్నా. అంటే ఇంత ఆధునిక సమాజం అని చెప్పబడేది, లేదా డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పబడే ఈ దేశంలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజల్ని ఊచకోత వస్తూ జరిగేటువంటి దాడి అసలు ఈ సభ్య సమాజానికి చాలా సిగ్గుసేటైన విషయం. అది పెద్ద ఎత్తున వందల మందిని ఊచకోత ఇవ్వడం, గ్రామాలు తగలబెట్టడం, పంటలు వండనివ్వకుండా చేయడం, శిబిరాల్లోకి తీసుకెళ్ళి గ్రామాల్లో నుంచి వెళ్ళి మేము మావోయిస్టుల లేదా మావోయిస్ట్ సానుభూతి పట్ల దాడుల నుంచి కాపాడడం కోసం తీసుకొచ్చినాం అనే పేరు మీద తీసుకెళ్ళి సోకాల్డ్గా కొన్ని శిబిరాలు ఏర్పాటు చేసి, ఇది సహాయ శిబిరాలని వాటికి ముద్దు పేరు పెట్టినారు. సహాయ శిబిరాల పేరు మీద ఏర్పాటు చేసి వెనకట ఎప్పుడో మనం రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టి అప్పుడు హిట్లరు అవసరమైతే తనకు నచ్చిన వాళ్ళ అందరినీ ఓ పెద్ద హాళ్ళల్లో తోలి గ్యాస్ వదిలేసి వందల మంది చంపేసిందని వింటాం కదా. అంత స్థాయిలో దాన్ని మరిపించే స్థాయిలో చేసినటువంటి హత్యాకాండ, హింసాకాండ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా అసలు మనం అంటే ప్రభుత్వ బలగాలు భాగస్వాములై చేయడం అనేది ఏదైతే ఉందో చాలా దుర్మార్గమైనటువంటి సంగతి.